ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పోర్ట్స్లో మీకు ఎన్ని మంచి సర్టిఫికెట్లు వచ్చినా మీ కాండక్ట్ సర్టిఫికెట్ ఏం బాగాలేదు. మీలాంటి వారికి మాలాంటి కాలేజీలో జాబ్ ఇవ్వడం కష్టం. యూ కెన్ గో. ఏంటి రామలక్ష్మి, నడిచి వెళ్తున్నావు? సైకిల్ ఏమైంది? పంచర్ అయింది. సరే, బైక్ ఎక్కు, మీ కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను వెళ్తాను. అదేంటి అలా అంటావు? మొన్న మనం బయటికి వెళ్దాం అంటే ఇంట్లో హోమం ఉంది, ఇప్పుడు వద్దన్నావు. ఈరోజు రావడానికి ఏంటి? రా, అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. వద్దని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఇలా ఎప్పటికప్పుడు రాను అంటే మనం సరదాగా తిరిగేది ఎప్పుడు? పెళ్ళయ్యాక మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని మాట్లాడుకునేది ఎప్పుడు? నా కాలేజ్కి టైం అవుతుంటే నన్ను వెళ్ళనివ్వకుండా ఏంటి మీరు? ఇలా అయితే మీతో ఎప్పుడు నేను బయటికి రాను. సరే సరే, అంత కోపం ఎందుకు? నువ్వు వెళ్దాం అన్నప్పుడే వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు. ఆగండి, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి. ఇంతకుముందు నేను అడిగింది అదే కదా. సరే, ఎక్కు ఎక్కు. ఎందుకు తోశారో ఎవరు తోశారో తెలియట్లేదు, కానీ నిన్న గుడిలో కరెంటు పోయినప్పుడే నిన్ను తోశారు. అవును. ఒకసారి వీడియో చూడు. మా అమ్మ పవర్ ఆఫ్ చేసింది, ఆ వెంటనే నిన్ను మంటలోకి తోశారు. వాళ్ళు తొయ్యడం కోసమే మా అమ్మ పవర్ ఆపిందా అనుకుంటే లేదు, చిన్నత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టింది, అందుకు ఆపానని అమ్మ చెప్తుంది. చిన్నత్తయ్య కూడా అవును అంటుంది. నాకు నమ్మకం కలగట్లేదు. నిన్ను మంటల్లోకి తోయడానికి ట్రై చేయడానికే మా అమ్మ పవర్ ఆపిందా అనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్ను తోసిన వాళ్ళు ఎవరో మా అమ్మకి తెలుసు, కానీ మా అమ్మ నిజం చెప్పట్లేదు. నిజమే అనిపిస్తుంది, కానీ అత్తయ్య దగ్గర ఆ నిజం తెలుసుకునేదెలా? ఒకవేళ తెలిసిందంటే నీ ప్రాణాలతో పాటు నా ప్రాణం కూడా తీస్తారు. అనవసరంగా భయపడకు. నా కోపం ఆద్య మీద, నీ మీద కాదు. అంత కోపం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నేనేం ద్రోహం చేశానని నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? ఆద్య, వాళ్ళెవరైనా సరే నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టను. నిన్ను చంపాలని చూసింది ఎవరో త్వరలోనే తెలుసుకుంటాను.
నన్ను ఎవరూ ఏం చేయలేరు. నువ్వు ఇలా భయపడి దొరికిపోయేలా చేయకు. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఉండదునా వదినా, తనకి మాటలు సరిగ్గా రావట్లేదు కదా, అందుకే తను చెప్పాలనుకున్నది రాసి చూపిస్తుంది, నేను చెప్పాలనుకున్నది నేను రాసి చూపిస్తున్నాను, అదన్నమాట. దాని నాలిక్కి దెబ్బ తగిలి అది మాట్లాడలేక రాస్తుంది అంటే అర్థం ఉంది. నువ్వెందుకు రాస్తున్నావు చెప్పొచ్చు కదా. అవును కదా, అసలు నేనెందుకు రాస్తున్నాను? నేను మాట్లాడొచ్చు కదా. ఏమైంది పార్వతి నీకు? అసలు నీ బుర్ర పని చేయట్లేదా? దీని దెబ్బకి బుర్ర ఉందన్న విషయం నా బుర్రకే గుర్తు రావట్లేదు. లేకపోతే మాట్లాడడం మానేసి ఇలా రాస్తూ ఎందుకు కూర్చుంటాను? పట్టుకే. మీ తెలివి తగలబడా. అసలే ఆద్యకి సీనుకి మన మీద అనుమానం వచ్చుంటే ఇప్పుడు ఇలా ఏం చేశారో పేపర్ మీద రాస్తున్నారా? ఆ కరెంట్ ఆపిన వీడియో చూసిన దగ్గర నుంచి నా కొడుకు నన్ను అనుమానిస్తున్నాడు. వాడి అనుమానానికి మీరు ఆధారాలు ఇస్తున్నారా? ఇది ఎవరి కంటైనా పడితే ఇంకేమైనా ఉందా? అబ్బా, దీని తుస్సు భాష నా ప్రాణం తీస్తుంది పార్వతి. ఏం మాట్లాడుతుందో అడుగు. చూసి ఏంటి పరిస్థితి? ఇది మాత్రం నాకు అర్థమైంది. ఎవరైనా చూస్తే అలా అలా విసిరేసావేంటి అని అడుగుతుంది. నిజంగా ఎవరైనా చూస్తే? హుసే, మా బుర్రలు పని చేయకుండా చేస్తున్నావు కదే. ఇది నాకు అర్థమైంది. ఎవరు చూడకముందే దాన్ని తగలబెట్టేద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.